కొడుకు విశ్వ సిటీలో ఉంటాడని మర్చిపోయినరా? ఓ చెప్పే ఉంటానులే. అమ్మయ్య, బతికిపోయాను. ఇంతకీ తనెవరు త్రివేణి? మీ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడింది తనే మావయ్య. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది నాన్న. సంతోషంగా ఉండమ్మా. నా కొడుకుని కాపాడావంటే నన్ను కూడా కాపాడినట్టే. త్రివేణి, బాను గది చూపించు. సరేనండి. ఆ పక్కన గది ఎప్పటినుంచో తాళం వేసుంది. అందులో నువ్వుందో గాని పదమ్మా. అటుపక్క వద్దా, ఆ గదికి మాత్రం వెళ్ళొద్దు. దాని గదిలో ఉంటే దాని బుద్ధులే వస్తాయి. పైన విశ్వగది ఉందిగా, బాను అందులో ఉంటుంది. కానీ వాడు సడన్ గా చెప్ప పెట్టకుండా వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి ఇబ్బంది అయిపోతుంది కదండి. అయ్యా, నాకు సపరేట్ గా గదెందుకు ఆంటీ? ఇంత పెద్ద ఇంట్లో చేణో ఓ మూల పడుంటా. అయ్యో, అలా ఎందుకమ్మా? త్రివేణి, దాని గదే ఇవ్వు. అలాగేనండి. పదమ్మ బాను. పదండి. పద. ఉండమ్మా, తాళం తీసుకొస్తాను. ఏముంది ఈ గదిలో అసలు? అంతలా అరిచారు. ఎవరిది గది? రూమే వెళ్దా ఆంటీ? ఇది మా ఆడపడుచుది. ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓ, అప్పట్నుంచి ఆవిడ మీద వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు. గట్లనా? ఉండమ్మా, క్లీన్ చేస్తాను.